ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై సైనిక చర్యలు కొనసాగుతాయని, 6 నెలలైనా యుద్ధం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తిగా సాధించే వరకు పోరాటం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఇరాన్ పాలకవర్గాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయాతొల్లా పాలన ప్రపంచానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఇటీవలి రోజుల్లో ఇరాన్ తన చుట్టూ ఉన్న 12 దేశాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ప్రపంచానికి అణు ముప్పును తెప్పించేందుకు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై సైనిక చర్యలు కొనసాగుతాయని, 6 నెలలైనా యుద్ధం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. లక్ష్యాలు పూర్తిగా సాధించే వరకు పోరాటం ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఇరాన్ పాలకవర్గాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. అయాతొల్లా పాలన ప్రపంచానికి ప్రమాదకరంగా మారిందన్నారు. ఇటీవలి రోజుల్లో ఇరాన్ తన చుట్టూ ఉన్న 12 దేశాలపై దాడులు చేసిందని ఆరోపించారు. ప్రపంచానికి అణు ముప్పును తెప్పించేందుకు ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయని నెతన్యాహు వెల్లడించారు.